దేవుని సేవ చేయు సువార్తికుడు ఒకరు రాత్రివేళ బయలుదేరుతూ ప్రయాణం చేస్తూ గాఢాంధకారమైనటువంటి కొండ మార్గములో, మరి ఎత్తైనటువంటి శిఖరములు, భయంకరమైనటువంటి లోయలతో కూడినటువంటి మార్గములో ప్రయాణము చేస్తూ ఒంటరిగా వెళుతూ ఉంటున్నప్పుడు దేవుడు కాపుదల సహాయము ఇచ్చి ఏ హానియు చెందక చేరిపోయి ఉన్నాడు ఆ స్థలానికి. మరునాడు మరలా అదే స్థలము నుండి అదే మార్గమున తిరిగి వస్తూ ఉన్నాడు. ఇద్దరు మనుష్యుల యొక్క అడుగుజాడలు ఉండుట చూచి ఆశ్చర్యపడ్డాడు. రెండవ అడుగుజాడలు ఎవరివి? ఒకవేళ సాతాను అడుగుజాడలేమో అని భయపడుతూ తలంచుచూ ఉన్నాడు. అప్పుడు ప్రభువు, కాదు కుమారుడా, అవి నావి, నేను నీతో నడిచి వచ్చిన సంగతి నీవు గ్రహించలేవా? నా అడుగుజాడలు అవి అని చెప్పాడు. ఇంకా కొంత దూరం అయినప్పుడు భయంకరమైనటువంటి లోయ, ఒకే ఒక అడుగుజాడ మాత్రము అక్కడ కనబడుతూ ఉంది. ఈ సేవకుడు కలవరము చెంది, ప్రభువా, ఒకే అడుగుజాడ మాత్రమే ఉన్నదేంటి? మీరు నన్ను విడిచి వెళ్ళిపోయారా అని ప్రశ్నించినప్పుడు ప్రభు ఇచ్చిన జవాబు ఇది, కాదు కుమారుడా, ఆ ఒక్క అడుగుజాడలు నావి. నీవు నడవవలసినటువంటి అవసరము లేకుండా నేను నిన్ను మోసాను. ఆహా, ఎంత గొప్ప ప్రేమ! గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు. ఇది వాస్తవమే కదా. శ్రమలలోనూ వ్యాధులలోనూ కన్నీటి లోయలలోనూ దేవుడు నీకు తోడయుండి నిత్యము కాపాడుతూ రక్షించుచు ఉన్నాడు కదా. దేవునికి కృతజ్ఞత కలిగిన వారముగా ఉంటున్నామా? గాడ్ బ్లెస్ యూ.